అందరికీ నమస్కారం. 2 రోజుల కిందట మన ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు దావోస్ పర్యటన విజయవంతంగా ముగించుకొని అనేకమైన కంపెనీలు మళ్ళా మన ఏపీకి తీసుకొని రాబోతున్నారు. అక్కడ -6 డిగ్రీస్ చలిలో 75 ఏళ్ళ ఒక యువ ముఖ్యమంత్రి కనీసం స్వెటర్ లేకోకుండా అనేకమైనటువంటి సీఈఓలతో అయితేమి అక్కడ ఉండే కంపెనీ ఎండీలతోనూ వీళ్ళతో మాట్లాడి అనేకమైన కంపెనీలు మన ఏపీకి తీసుకొని రాబోతున్నారు. దాదాపు 7 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ 7 నెలల కాలంలోనే మన ఏపీ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకి అగ్రిమెంట్లు అయినాయి. మళ్ళా పునర్వైభవం రాబోతోంది. గత 5 ఏళ్లలో గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా ఒక కంపెనీ తీసుకొచ్చిన దాఖలాలు లేవు. కనీసం ఒక ఉద్యోగం కొత్త ఉద్యోగం తీసుకొచ్చిన దాఖలాలు లేవు. మేము తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి వర్యులు 7 నెలల కాలంలోనే గతంలో ఐటీ ఎట్లయితే డెవలప్ చేశారో హైదరాబాద్లో ఈసారి 2047 విజన్ పెట్టుకొని 2047 లోపల ఇంటింటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలని చెప్పేసి 6 ఇండస్ట్రియల్ పాలసీలు తీసుకొని వచ్చి ప్రతి ఇంటికి ఒక ఇండస్ట్రియల్ తయారు చేయాలని చెప్పేసి మా ముఖ్యమంత్రి వాళ్ళు కృతనిశ్చయంతో ఉన్నారు. దానిలో భాగంగానే దావోస్ పర్యటన విజయవంతంగా ముగించుకొని పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తే దానికి అనుగుణంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ చాలా వస్తాయి. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, అనుబంధ సంస్థలు ఇవన్నీ మన పల్లెల నుంచి వచ్చిన యువకులైతేమి వీళ్ళందరికీ అవకాశాలు కల్పించాలి. అలాగే పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారి ఆలోచన. గతంలో జగన్ రెడ్డి చేసిన నిర్వాహకానికి ఆల్మోస్ట్ ఆల్ రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోయింది. ముఖ్యంగా మనం ఒక ఎగ్జాంపుల్ చేసుకుంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ BAFR స్టేజ్లోకి వెళ్ళిపోయింది. అంటే ఆల్మోస్ట్ ఆల్ IP స్టేజ్. అలాంటిది ఇండస్ట్రీస్ని మన ముఖ్యమంత్రి వర్యులు గారు కేంద్రానికి వెళ్ళి వాళ్ళతో చర్చించి ఈరోజు 14,000 కోట్ల రూపాయలు మన స్టీల్ ప్లాంట్కి శాంక్షన్ చేయించడం జరిగింది. ఇలాంటివి గతంలో ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి చేశారా? జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్తే నా మీద ఏవైతే కేసులు ఉన్నాయో అవి మాఫీ చేస్తే చాలు, మా స్టేట్ని మొత్తం మీరు అమ్మేసుకున్నా పర్లేదు, నా కేసులు ఒకటి మాఫీ చేస్తే చాలని ఢిల్లీ వెళ్ళి పెద్దల కాళ్ళ దగ్గర పడిన రోజులు ఉన్నాయి. అలాగే దావోస్లో అన్ని రాష్ట్రాల ప్రతినిధులు తమ రాష్ట్ర శ్రేయస్సుకు పోటీ పడ్డారు. కానీ మన ముఖ్యమంత్రి వర్యులు మన భారతదేశం ప్రతినిధిగా మన దావోస్లో పర్యటించడం జరిగింది. భారతదేశానికి ఇండస్ట్రీస్ రావాలి, భారతదేశానికి వస్తే మా భారతదేశం అగ్రగామిగా ఉంది, మేమంతా ఇండస్ట్రీస్ పెట్టడానికి మీరు వస్తే సహకరిస్తామని చెప్పేసి మన ముఖ్యమంత్రి కేవలం రాష్ట్రం తరపున కాకుండా దేశం తరపున మొన్న దావోస్లో పర్యటించడం జరిగింది. అలాగే ప్రపంచంలో అత్యంత తలసరి ఆదాయం గల దేశాల్లో మన దేశాన్ని అగ్రగామిగా నిలపాలని పిలుపునివ్వడంతో పాటు తెలుగువాడి ప్రతిభని మరోసారి పరిచయం చేసేందుకు మన ముఖ్యమంత్రి వాళ్ళు కంకణం కట్టుకున్నారు. అలాగే మన ఎలక్షన్స్ మేనిఫెస్టోలో భాగంగా 20 లక్షల ఉద్యోగాలు మనం కల్పిస్తామని చెప్పాము. దానిలో భాగంగా కేవలం 7 నెలల కాలంలోనే దాదాపు 5 లక్షల ఉద్యోగాలు సరిపడా పరిశ్రమలు తీసుకొచ్చారు. వెళ్ళిన ప్రతి చోట మన ముఖ్యమంత్రి వర్యులకి రెడ్ కార్పెట్ పరిచారు. గత 5 ఏళ్లలో ఎక్కడైనా కానీ కనీసం జగన్మోహన్ రెడ్డి ఆ ఎండీల పేర్లు కానీ ఆ సీఈఓల పేర్లు కానీ ఉచ్చరించలేకపోయారు. అలాగే గతంలో ఒక కోడిగుడ్డు మంత్రి ఉన్నాడు, మేము దావోసు పోతే మాకు చలి పెడుతుంది కాబట్టి మేము దావోసు పోవట్లేదు. 5 ఏళ్లలో కనీసం దావోస్లో అన్ని సమ్మిట్లు జరిగితే ఒక్కసారి వీళ్ళు పోయిన దాఖలాలు లేవు. గతంలో
ముఖ్యమంత్రి ఎక్కడైనా ఏ స్టేట్లో అయినా ప్రతి స్టేట్లోనూ ఇండస్ట్రీస్ తీసుకొచ్చి డెవలప్ చేసుకొచ్చారు. కానీ ఏపీ మాత్రం అమరావతిని 3 ముక్కలు చేసి వైజాగ్ అని, కర్నూలు అని, అమరావతి అని 3 ముక్కలు ఆడుకున్నాడు తప్ప కనీసం ఒక ఇండస్ట్రీ నువ్వు తెచ్చిన దాఖలేవు అని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, టాటా చైర్మన్ చంద్రశేఖరన్ వంటి ప్రపంచ దిగ్గజాలని మొన్న సీఎం గారు దావోస్లో కలిసి మన నారా చంద్రబాబు గారిని మెచ్చుకొని మేము వస్తాం, మీ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ మీతో పాటు మేము జర్నీ చేస్తామని చెప్పేసి మన ముఖ్యమంత్రి వర్యులకి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయడం జరిగింది. దావోస్లో పర్యటించిన 4 రోజుల్లో సీఎం చంద్రబాబు అయితేమి, మంత్రి లోకేష్ గారు అయితేమి వీళ్ళు కలిసినంతమంది ఇండస్ట్రీస్ లిస్టును కానీ, అలాగే అక్కడ ఉండే ఎండీలను కానీ, సిఓలను కానీ వాళ్ళని కలిసినంతమంది జగన్ జీవితాంతం, ఈ 4 రోజుల్లో వీళ్ళు కలిసినంతమందిని జగన్ జీవితాంతం కానీ ఎప్పుడు కానీ అంతమంది ఇండస్ట్రియలిస్ట్ని కలిసిందని చెప్పేసి తెలియజేయడం జరుగుతోంది. అలాగే చంద్రబాబు గారు విజన్ మెచ్చి అమలు చేస్తున్న పథకాలు చూసి 6 ఇండస్ట్రియల్ పథకాలు ఇచ్చారు. కేటగిరీ వైజ్ ఇచ్చారు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నుంచి పెద్ద ఇండస్ట్రీస్ వరకు ఒక్కొక్క కేటగిరీ వైజ్ సబ్సిడీలు ఇచ్చుకుంటా మా రాష్ట్రంలో మీకు పెట్టుబడులకు అనుకూలంగా ఉన్నాం, పవర్ సబ్సిడీసు, ల్యాండ్ సబ్సిడీస్ ఇవన్నీ ఇస్తున్నామని చెప్పేసి కన్విన్స్ చేసి అనేకమైన ఇండస్ట్రీస్ని ఈరోజు మన తెలుగుదేశం ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతోంది. జగన్ 5 ఏళ్లలో జగన్ రెడ్డి తీసుకురావాలన్న పెట్టుబడులు ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల కాలంలోనే మనం సాధించుకొచ్చాం. కేవలం ఇదంతా మన నారా చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల, అలాగే మన మంత్రివర్యులు నారా లోకేష్ గారి కృషి వల్ల అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఇంతకుముందు కమిషన్ కోసం ఇండస్ట్రీ వస్తే నా కమిషన్ ఎంత, నా వాటా ఎంత అని అడిగి కమిషన్లు దీన్ని కక్కుర్తిపడి పన్నారు. కాబట్టి కనీసం వచ్చే ఇండస్ట్రీస్ మొత్తం వెనకపోయే పరిస్థితి. ముఖ్యంగా మన అనంతపురం జిల్లాలో గతంలో 2014-19లో కియా పరిశ్రమ తీసుకొచ్చి దాదాపు 30,000 మంది ఉద్యోగాలు అనంతపురం జిల్లాలో కల్పించడం జరిగింది. అలాంటి ఇండస్ట్రీస్ అనేకమైనటువంటి రాబోతున్నాయి అనంతపూర్కి. ఎందుకంటే అనంతపూర్ని ఆటోమొబైల్ హబ్గా చేస్తున్నారు. అలాగే గ్రీన్ ఎనర్జీగా అనంతపూర్ని, గ్రీన్ ఎనర్జీ ఇండస్ట్రీగా అనంతపూర్ని చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా గత 7 నెలల్లో ఒకసారి చూసుకుంటే ఎన్టీపీసీ దాదాపు 1,85,000 కోట్లతో పెట్టుబడులు ఇక్కడ తీసుకొని రాబోతోంది. మొన్ననే ప్రైమ్ మినిస్టర్ వచ్చిన రోజు విశాఖపట్నంలో దీన్ని ప్రారంభించడం, దీని వర్కులు కానీ డిపిఆర్లు అన్నీ ప్రారంభించడం కానీ జరిగింది. అలాగే ఏపీ జెన్కో దాదాపు 1,00,000 కోట్ల రూపాయలతో జల విద్యుత్ శక్తి కర్నూలు జిల్లాలో రాబోతూ ఉంది. అలాగే ఆర్ఎస్ఆర్ మీటర్ దాదాపు అనకాపల్లిలో, విశాఖపట్నం దగ్గర అనకాపల్లిలో 1,35,000 కోట్లతో కొత్త స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతోంది. ఇదే కాకుండా మొన్న ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు నక్కపల్లి దగ్గర ఫార్మా సెజ్ 2,800 ఎకరాల్లో రాబోతోంది. ఇవన్నీ కేవలం వచ్చిన ఈ 7 నెలల కాలంలోనే మన ముఖ్యమంత్రి వర్యులు అయితేమి, మన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితేమి ఈ ఇండస్ట్రీస్ రావడానికి గట్టిగా కృషి చేశారు. అలాగే టాటా కన్సల్టెన్సీ 10,000 మంది ఉద్యోగస్తులు కేవలం ఒక జూమ్ కాల్ ద్వారా నారా లోకేష్ గారు టాటా కన్సల్టెన్సీ అయితేమి వీళ్ళందరినీ ఒప్పించి మన రాష్ట్రానికి ఆయా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ తీసుకొని రాబోతున్నారు. అలాగే లూలు మాల్ అయితేమి, యూనిటీ మాల్, గోద్రేజ్, బ్రూక్ఫీల్డ్, అలాగే బీపీసీఎల్ 85,000 కోట్లతో కొత్త ప్లాంటు మచిలీపట్నం దగ్గర దాదాపు 7,000 ఉద్యోగాలతో బీపీసీఎల్ గవర్నమెంట్ ఫ్యాక్టరీ ఒకటి రాబోతోంది. అలాగే ఫాక్స్కాన్ మెగా సిటీ అయితేమి, అలాగే జైరాజ్ ఇస్పాత్ మన ఓరోకల్లో దాదాపు 3,500 కోట్ల రూపాయలతో ప్రారంభించడానికి గతంలో 2014-19లో మన ముఖ్యమంత్రి వర్యులు అప్పుడు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళా ఇంకొక 3,500 కోట్లతో కొత్త ప్లాంట్ పెడదామని చెప్పేసి జైరాజ్ ఇస్పాత్ కానీ ఓరోకల్లో ప్రారంభించడం జరిగింది. అలాగే ఎక్స్ఎల్ఆర్ఐ అయితేమి, శ్రీ సిటీలో కొత్త ఇండస్ట్రీస్ ఆటోమొబైల్కి, అలాగే ఎలక్ట్రానిక్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ శ్రీ సిటీలో రాబోతున్నాయి. అలాగే సెల్కాన్ సబ్సిడరీ, ఇండియన్
డిజైన్ గార్మెంట్స్ వచ్చేసి మన మడకశీర్లో దాదాపు 1000 ఎకరాల్లో ఇండియన్ డిజైన్ గార్మెంట్స్ ప్రారంభించడం జరుగుతుంది. అలాగే ఒక మిలిటరీ యూనిట్ దాదాపు 1000 ఎకరాలతోనే గత నెలలో మన మడకశీర్లో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ ఈ 7 నెలల కాలంలోనే మనం తీసుకొని రాబోతున్నాం. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి కేవలం పబ్జీ ఆడుకుంటా, వాళ్ళ ఆస్తులు పెంచుకుంటా, ఎక్కడ కొత్త పోర్టులు తీసుకొస్తున్నారు, ఎక్కడ నేను కమిషన్లు తీసుకొని ఆ పోర్టులు దౌర్జన్యంగా రాపించుకొని మీరు చూస్తున్నారు. కాకినాడ పోర్టు ఎన్నో వేల కోట్ల పోర్టుని కేవలం దాన్ని 10% కానీ వాల్యూ లేకోకుండా ఆయన రాపించడం జరిగింది. అదే పోర్టుని ఈరోజు వెనక్కి తీసుకొని మళ్ళా గవర్నమెంట్ ఆయనకు అప్పచెప్పి ఖచ్చితంగా ఆ పోర్టు మళ్ళీ అభివృద్ధి చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఇలాంటి అనేకమైనటువంటి దుశ్చర్యలు ఇండస్ట్రియల్ ల్యాండ్స్ అరబిందో ఫార్మాకి కేవలం నామకే వాస్తు ప్రైస్తో కాకినాడ సెజ్జు పోర్టు పక్కనే 2000 ఎకరాలు కట్టబెట్టడం జరిగింది. కనీసం అక్కడ ఉండే మార్కెట్ వాల్యూ ఎంత, దాన్ని ఇదెంత అని చూడుకోకుండా నామకే వాస్తే ప్రైస్తో కట్టబెట్టి ఈరోజు కనీసం దాదాపు 3 ఏళ్ళు అయింది ఇండస్ట్రీ కనుక ఇంకా ఒక ఇండస్ట్రీ కానీ అక్కడ స్టార్ట్ చేయలేదు. ఇలాంటివైన అనేకమైనటువంటి అక్రమాలు చేసి గతంలో ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన పాపం అంటూ లేదని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. కేవలం 7 నెలల కాలంలోనే మేము మా గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత దాదాపు 7 లక్షల కోట్లు 4,50,000 ఉద్యోగాలు మేము కల్పించడం జరుగుతుంది. మా మేనిఫెస్టో ఏదైతే ఉందో 20 లక్షల ఉద్యోగాలు మేము ఏదైతే హామీ ఇచ్చామో ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన నారా లోకేష్ బాబు గారు, మన ఇండస్ట్రియల్ మంత్రి టీజే భరత్ గారు దావోస్కు వెళ్ళి ఒక 2 రోజుల క్రితం తిరిగి రావడం జరిగింది. ఈ రాష్ట్ర శ్రేయస్ కోసం, ఈ రాష్ట్ర యువత కోసం, ఈ రాష్ట్ర బాగు కోసం, అదేవిధంగా మన భారతదేశం బాగుండాలనే విషయం కోసం దావోస్కు వెళ్ళి అక్కడ ఏ క్షణము తీరిక లేకోకుండా ప్రతి నిమిషము మనం పని మీద వచ్చామనే ఉద్దేశంతో 4 రోజులు ఆయన ఎనలేని బిజీగా ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్రానికి పెట్టుబడుల కోసం శ్రమించడం జరిగింది. అందులో భాగంగా ఈ 7 నెలలు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక పూర్తి అయిన తర్వాత సుమారుగా 6,50,000 కోట్ల రూపాయలు మన రాష్ట్ర అభివృద్ధి కోసం కంపెనీలతో ఒప్పందం తీసుకురావడానికి ఎంతో కృషి చేశాడు. ఈ రాష్ట్ర ప్రజలంతా ఎంతో హర్షిస్తున్నారు. ఎందుకంటే ఇటువంటి నాయకుడిని మనం ఇన్ని రోజులు ఎందుకు పొరపాటు చేసి గతంలో ఒక్కసారి అవకాశం అని జగన్మోహన్ రెడ్డికి మోసపోయి ఇబ్బంది పడ్డాము. ఈరోజు ఇలాంటి అభివృద్ధి ముఖ్యమంత్రికి మనమంతా తోడ్పాటుగా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో యువతంతా హర్షిస్తూ ఉందని తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ పరిశ్రమలు రావడానికి ఒకటి, ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక యువతలో స్కిల్స్ నైపుణ్యతను ఏర్పాటు చేసి ఏ ఇండస్ట్రీకి ఏ వ్యవస్థ కావాలి అనే ముఖ్య ఉద్దేశంలో అలాంటివి ఇక్కడున్న మన వనరులను చూపించి ఇక్కడ మీకు ఏ ఏ వనరులు ఇక్కడ మీకు అవసరం ఉన్నాయో, ఏ యువత ఏ అవకాశాలు పనులు ఉండే విధంగా ఈ రాష్ట్రం అభివృద్ధిలోకి వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళకి తెలియజేసి అక్కడున్న సీఈఓలంతా మన ముఖ్యమంత్రి వర్యులు చెప్పిన దానికి చాలా సంతోషించి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఈ విధంగా పోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, 5 ఏళ్లలో ఆయనేం గుర్తుపెట్టుకోడు, ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. మనం 5 ఏళ్లలో ఆయన ఒక్కసారి దావోస్ పర్యటన కూడా వెళ్ళకోకుండా కేవలం ఈ రాష్ట్రంలోనే ఉంటూ పెట్టుబడుల కోసం ఎటువంటి ప్రయత్నం కూడా చేయకపోయాడు. చూడండి ఎంత దౌర్భాగ్యంగా ఉందో మన రాష్ట్ర పరిస్థితి. ఆ రోజున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేసిన పనులకు రాష్ట్రము చిన్నాభిన్నం అయిపోయి ఆర్థికంగా నష్టపోయి ఎన్నో కష్టాలలో పడాల్సిన పరిస్థితి వచ్చిందంటే
ఒకసారి మనం అంతా గుర్తు చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఇందాక మా ఎమ్మెల్యే గారు చెప్పారు, ఏ కంపెనీలు తెచ్చినటివన్నీ పూర్తిగా వివరంగా కూడా చెప్పడం జరిగింది. ఆయన 2047 సంవత్సరానికి ముందు విజన్గా ముందుకు ఈ రాష్ట్రాన్ని తీసుకుపోయి దేశంలోనే అత్యున్నత మొదటి స్థానానికి రాష్ట్రాన్ని తీసుకుపోయే విధంగా ముందుకు కొనసాగాలనే ఉద్దేశంతోనే ఆయన ఇన్ని పోరాటాలు చేసి ఇంత రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నారంటే మనం ఈ ప్రజలమంతా, ఈ రాష్ట్ర ప్రజలమంతా మనమంతా ఆయనకు ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకునే అవసరం ఉంది. ఎందుకంటే మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, రైతుల భవిష్యత్తు, మహిళల భవిష్యత్తు ఇవన్నీ జరగాలంటే రాష్ట్రం అభివృద్ధి జరగాలి. అదే ఎన్నికల ముందు సూపర్ 6 మేనిఫెస్టో ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి సంతకం డిఎస్సి పైన సంతకం పెట్టడం జరిగింది. ఆ హామీలో భాగంగానే ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పేద ప్రజలకు ఎక్కడ భోజనాలు ఇబ్బందిగా ఉన్నారని అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. మహిళలకు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం జరిగింది. రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి 1వ తారీఖు వస్తే జీతాలు లేని పరిస్థితిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉంటే ఈరోజు ఒకరోజు ముందే పెన్షన్ కార్యక్రమాన్ని ఇచ్చే పరిస్థితికి తెచ్చినారంటే అది మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు అయితేమి, మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేమి ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఒక విజయం అని చెప్పవచ్చు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.